ప్రేక్షకులకి నమస్కారం అండి. పెన్ను కాగితం తీసుకున్నారు కదా, జాగ్రత్తగా ఫాలో అవుతున్నారా? చక్కగా రాసుకోండి. ఇప్పుడు మనం నువ్వు నువ్వు చెట్టు తిలకా జాడ అంటారు దీన్ని. నువ్వులు తిల అంటాం కదా మనం. నల్లవి ఉంటాయి, తెల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి. 3 రకాల నువ్వులు ఉంటాయి అన్నమాట. దేని లక్షణం దానికే ఉంది. మనం ఎక్కువ ఎర్ర నువ్వులు నీళ్ళలో నానబెట్టి కడిగి తెల్ల నువ్వులుగా చేసుకుని వాడుకుంటాం. అలా కాకుండా డైరెక్ట్గా తెల్లయే వస్తాయి అన్నమాట. కానీ అవి వగరగా ఉంటాయి తెల్ల నువ్వులు. మనం కడుక్కున్నదైతే పప్పు కమ్మగా చక్కగా ఉంటుంది. ఇది కొంచెం పైత్యం చేస్తుంది, వేడి చేస్తుంది కూడా. దగ్గు ఉన్న వాళ్ళు కనుక నువ్వుల నూనె కానీ నువ్వు పప్పు కానీ తింటే దగ్గు పెరిగిపోతుంది. శ్లేష్మం ఉన్న వాళ్ళకి కూడా శ్లేష్మం పెరుగుతుంది. అందుకేంటంటే దగ్గు ఉన్న వాళ్ళు తినకూడదు. ఇది దగ్గు ఉన్న వాళ్ళు తినాలి. దీనికి విరుగుడు చెప్తున్నాను ముందర. బెల్లం కానీ తేనె కానీ దీంతో కలిపి నెయ్యి కానీ కలిపి తిన్నాం అనుకోండి, దీని యొక్క ఎక్కువ పైత్యం చేసి దగ్గు పెంచే గుణం అనేది తగ్గుతుంది అనమాట. నువ్వు చెట్టుకి సెపరేట్ గుణం ఉంటుందండి. నువ్వు పువ్వులకు కూడా గుణం ఉంటుంది, నువ్వు ఆకులకు గుణం ఉంటుంది, చిగుళ్ళకు ఉంటుంది. కానీ జిగురుగా ఉంటుంది బాగా నూరినప్పుడు. నువ్వు పువ్వులు తీసుకుని బాగా నూరి సెగ్గడ్లు కాడ ఉంటాయి కదండి, రక్తగడ్డలు అంటారు. ఎర్రగాని మామూలుగా ఉండి గట్టిగా ఉండి పగలవయ్యి విపరీతమైన నొప్పి ఉంటున్నాడు, చాలా ఇబ్బంది పెడుతుంది. అటువంటి వాటికి నువ్వు చెట్టు పై భాగంలో కొంచెం తెంపితే తెగి ఉంటాయి చూడండి, ఆ చిగుళ్ళు అయ్యి కానీ ఉత్తి పువ్వులు కానీ బాగా మెత్తగా నూరి దళసరిగా వేసి కట్టారనుకోండి, ఆ పగలని గడ్డలు ఏవైతే ఉన్నాయో అవి పగిలిపోయి ఆ నొప్పి అయ్యి తగ్గిపోయి లోపల పలుకు ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది అనమాట. రావటం వల్ల మళ్ళీ ఆ ప్లేస్లో సెగ్గడ్లు గడ్డలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడంటే యాంటీబయాటిక్స్ వచ్చాక బాగా తగ్గిపోయినాయి, కానీ పూర్వం చాలామందికి చాలా ఎక్కువ వచ్చాయి ఈ ప్రాబ్లం. అలాగే నువ్వు చెట్లను కాసిన బూడిద ఉంటుంది కదండి, మనం నువ్వులు కోసేసుకున్న తర్వాత కొట్టేసిన తర్వాత నువ్వు దంటు ఉంది, ఎండిపోయి ఉంది. అది పొయ్యిలో మంట పెట్టుకోవచ్చు. ఆ మంట పెట్టినప్పుడు ఏదైతే బూడిద వచ్చిందో, ఏదైతే బొగ్గులు మసి వచ్చిందో దాన్ని జాగ్రత్త చేసుకోండి. అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వైద్యంలో. దాంతో మీరు పళ్ళు తోముకోవచ్చు. అదేవిధంగా ఆ బూడిద బాగా జాగ్రత్తగా చేసుకుని తెల్ల బూడిద కనుక వస్తే అది 3 ఏళ్ళకి వచ్చినంత నీళ్ళలో కలుపుకుని 2 పూట్ల తాగితే 2 సార్లు వేసుకోవాలి 3 ఏళ్ళకి వచ్చినంత. మీకు అజీర్ణం కానీ ఈ కానీ తగ్గిపోయి మీరు తిన్న ఆహారం చక్కగా అరుగుతుంది. అలాగే దీని యొక్క బూడిదని తేనె కలిపి యవాక్షారం కానీ నవాసారం కానీ కలిపి 3 సమంగా కలిపి కనుక తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయండి. మీకు ఏవైతే మూత్రనాళాల్లో స్టోన్స్ ఉన్నాయో అవన్నీ కరిగిపోయి మూత్రం సాఫీగా అవుతుంది. కొంతమందికి స్లోగా అవుతుంది కదా మూత్రం, అలాగే కొంతమందికి లీకేజ్ ఉంటుంది, తెలియకుండా మూత్రం అయిపోతుంది. తెలియకుండా ఈ మూత్రాన్ని ఆపటానికి పనిచేస్తుంది ఇది. స్లోగా ఈ మూత్రాన్ని సాఫీగా అయ్యేలాగా కూడా చేస్తుందండి. అదే నువ్వు దంటు కాల్చింది ఎండిపోయిన నువ్వు కట్టెలు ఉంటాయి కదా, నువ్వు గింజలు దులిపేసిన తర్వాత దాన్ని గొట్టేసి కాల్చి ఆ మసి జాగ్రత్తగా మీరు తీసుకుని ఒక 10 లీటర్ల నీళ్ళలో ఒక 2 కేజీలు ఆ మసి వేసి రోజు తిప్పండి. కుండలో వేయాలి. అది 3 రోజులు తిప్పండి. 4వ రోజున దాన్ని ఆ పై నీళ్లు వంచుకుని పొయ్యి మీద మరగబెడితే అన్ని నీళ్ళన్నీ ఒరిగిపోయాక అందులో ఉప్పు లాంటిది తేరుతుంది దాంట్లో. దాన్ని నువ్వు చెట్టు క్షారం అన్నమాట అది. ఇది కిడ్నీ స్టోన్స్ కరిగించడంలో కానీ, లేకపోతే మీ మూత్రంలో ఉన్న శుద్ధకట్టు తగ్గించడంలో కానీ, యూరిన్ ట్రాక్ మీద చాలా చక్కగా పనిచేస్తుందండి ఇది. అర్థమైంది కదండి. నేను చెట్టు యొక్క ఉపయోగాలే చెప్తున్నాను నేను మీకు. అదేవిధంగా ఈ క్షారాన్ని మీరు రోజు కనుక ఒక 2 వేళకు వచ్చినంత, చాలా ఘాటుగా ఉంటుంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంది సాల్ట్. అది నోట్లో వేసుకుని కొద్ది నీళ్లు తాగండి ఉదయం సాయంత్రం. మూలశంక కూడా తగ్గుతుందండి. ఓన్లీ పైల్స్ అయ్యి ఇది మన కిడ్నీ స్టోన్స్ తగ్గడమే కాదు, పైల్స్ తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది. ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ మీద, మూత్రావయవాల మీద. ప్లస్ ఈ అజీర్ణం అనేది తగ్గిపోయి పొట్టలో వేడిని పెంచి పొట్టలో ఉన్న చలవని, వాతాన్ని, పైత్యాన్ని తగ్గించి చక్కగా ఆకలవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ నువ్వుల నూనె అనేది ఒక గొప్ప లక్షణం ఏంటంటే, పూర్వం ఒక అరగంట గంట మద్దన చేసేవారు పిల్లలకి. కొంచెం ముందర ఒళ్ళంతా రాసిన తర్వాతే
సున్నిపిండి రాసి నలుగు పెట్టేవారు అనమాట. నూనెల్లో ఒక అద్భుతమైన గుణం ఉన్న నూనె నువ్వుల నూనె. చాలా మంచిదన్నమాట శరీరానికి కానీ మనకు కానీ చాలా బలం. కానీ పైత్యం వేడి చేయకుండా ఇందులో కొంచెం చక్కెర కానీ లేకపోతే తేనె కలుపుతారు. వేడి చేసి వేపించడం వల్ల కూడా దాంట్లో ఉన్న ఈ పైత్య ప్రకృతి అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. దీన్ని బెల్లంలో కలిపి మనం ఉండలు చేసుకుని తింటే కనుక చాలా బలం అన్నమాట. పిల్లలకి రోజు ఒక ఉండ కనుక మీరు పెడితే చిన్న ఉండ ఫ్రీగా మోషన్ అయ్యి బాగా బలం వచ్చి ఎముకలు గట్టి పరచడంలో పిల్లలకి ఒక చాలా చక్కని ఔషధం నువ్వులు ఉంది. నువ్వుల నువ్వుల్లోని కూడా ఆ నువ్వుల నూనె అనేది రోజు మద్దనా చేయటం వల్ల ఏమవుతుందంటే చంటి బిడ్డలకి ఈ శరీరానికి ఉన్న 7 పొరలు దాటి ఎముకల దాకా వెళ్ళి ఎముకల్ని గట్టిపరిచే గుణం అనేది ఈ నువ్వుల నూనెలో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ నువ్వుల నూనె రాయటం అనేది రోజు మద్దనా చేయటం వల్ల శరీరం రిజువనేట్ అయ్యి ఈ మద్దనా చేసేటప్పుడు నొక్కి పాముతారు కాబట్టి ఆ చంటి బిడ్డలో ఓపెన్ నర్వస్ సిస్టమ్ ఏమన్నా ఉంటే కూడా ఆ నర్వస్ సిస్టమ్ ఓపెన్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది అనమాట. నువ్వుల నూనె 1 సంవత్సరం వచ్చేదాకా మద్దనా చేసి నలుగు పెట్టి మీరు మీ బిడ్డకి స్నానం చేయించారనుకోండి, ఎటువంటి చర్మవ్యాధులు రావు, చర్మం పగిలిపోవటం కానీ గజ్జి కానీ చిడుగు కానీ రావు. అట్ ద సేమ్ టైము చాలా గ్లో వస్తుంది అనమాట. చర్మానికి చాలా మెరుపు వస్తుంది. మీ ఎముకలు మీ బిడ్డ యొక్క ఎముకలు చాలా గట్టిపడతాయి అన్నమాట. ఇన్ని రకాల ఉపయోగం నువ్వుల్లోని కూడా ఉందన్నమాట. ఈ నువ్వుల్ని వేపించి వాడుకోండి బిడ్డలకి ఇచ్చేటప్పుడు. మనం నువ్వుల సిమ్మిలి అని చేస్తాం, వేపించి చేసేది పచ్చిది కూడా. ఏదైనా కూడా బెల్లంతో చేసుకుంటే మంచిదండి. ఈ బెల్లంతో చేసింది కనుక ఇంత ఉండ రోజు పెద్దలు తింటే కనుక మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఇందులో జిడ్డు ఉంటుంది కదండి. అదేవిధంగా మనం తిన్న ఆహారంలో ఉన్న కెమికల్స్ మన పేగులకు అంటుకుని ఈ పొట్టని పాడు చేయకుండా మనకి అనేక రకాల అనారోగ్యాలకు కారణమైన స్ప్రేయింగ్లు అయ్యి ఉంటాయి కదా కూరల మీద పళ్ళ మీద, వాటి నుంచి కూడా మన పొట్టల్ని ప్రేగుల్ని రక్షించడానికి ఈ నువ్వుల నూనె ఇది కూడా పనిచేస్తాయండి. అదేవిధంగా మీరు ఒక 20 గ్రాముల నుంచి 30 గ్రాములు మీ నోరు సైజుని బట్టి నోట్లో పోసుకుని 10 నిమిషాలు పుక్కిలించారనుకోండి, మీ పళ్ళంట రక్తం కారటం కానీ సీము పట్టడం కానీ కదిలి పళ్ళు కానీ ఇవన్నీ ఆగిపోతాయి. ఆగిపోయి చాలా చక్కగా శుద్ధి అయ్యి ఆ పళ్ళల్లో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయి. ఒకప్పుడు ఒక 15-20 ఏళ్ళ క్రితం ఈ నువ్వుల నూనె పుక్కిలించడం అనేది ఒక వేవ్ కింద వచ్చింది. ఎంతోమంది ఇంకా అదే పని కింద ఉండేవారు. నూనె పుక్కిలింటున్నాం అని ఒక అరగంట మాట్లాడడం మానేసి ఎన్నో రకాలు చేసేవారు అనమాట. నిజంగానే అద్భుతంగా పనిచేస్తుంది. కానీ మన వాళ్ళకి ఏంటంటే ఒక వేవ్ కింద చేస్తే అందరూ చేసేస్తారు, మళ్ళీ అందరూ దాన్ని మర్చిపోతారు. మర్చిపోకూడదండి. దీన్ని డైలీ చేయొచ్చు, లేకపోతే నెలకి ఒక వారం 10 రోజులు చేసినా కూడా మీ పళ్ళ యొక్క సౌందర్యం తగ్గడం కానీ లేకపోతే నల్లబడ్డం కానీ ఏ సీమ్ పట్టడం కానీ బ్లడ్ కారడం కానీ ఇవన్నీ పోయి మీ నోరు యొక్క వాసన సువాసనగా ఉంటుంది. చెడు వాసన కూడా తగ్గిపోతుంది. అంత చక్కగా నువ్వుల నూనె పుక్కిలించడం అనేది పనిచేస్తుంది అనమాట. ఒక 15-20 నిమిషాలు పుక్కిలించాలి. అలా పుక్కిలించడం వల్ల మీ దవళ్ళకు కూడా విపరీతమైన శక్తి పెరుగుతుంది. మీ మొహంలో కాంతి పెరుగుతుంది. మీ మొహంలోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇన్ని రకాలైన ప్రక్రియలు మీరు నూనె పుక్కిలించడం వల్ల జరుగుతుందండి. అలాగే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండొచ్చు అండి, నెలవారీ సరిగ్గా రాదు కొంతమందికి. అటువంటి వాళ్ళు నల్ల నువ్వులు తీసుకోండి, వాటిని చితక్కొట్టండి. చితక్కొట్టి కచ్చాబచ్చాగానే దాన్ని కషాయం కాసుకుని ఉదయం సాయంత్రం ఒక 20 గ్రాముల నువ్వుల్ని కనుక కచ్చాబచ్చాగా కొట్టి నీళ్ళల్లో వేసి కషాయం కాసుకుని 2 పూటలా తాగితే మీ మెన్స్ట్రువల్ సైకిల్కి 4 రోజుల ముందర మొదలు పెడితే అలాగ ఒక 5-6 మెన్స్ట్రువల్ సైకిల్స్కి చేశారనుకోండి, మీకు నెలవారీ ఖచ్చితంగా టైంకి వచ్చేస్తుంది. ఎన్ని రకాలైన ఉపయోగాలు మనకి సింపుల్గా నువ్వుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. నువ్వు చెట్టు గుణాలు సెపరేటు, నువ్వు పువ్వుల యొక్క గుణాలు సెపరేటు, నువ్వు చెట్టు కాల్చిన తర్వాత వచ్చే మసి కానీ దాని క్షారం కానీ ఎన్నో రకాలుగా పనిచేస్తున్నాయి. కాబట్టి నేను చెప్పిన ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అయ్యి అన్నీ చక్కగా నోట్ చేసుకుని
మన పెరట్లో కూడా అంత లెక్క జిమ్ముకున్నా కూడా బోల్డ్ మొక్కలు మొలుస్తాయి. వాటితోటి కూడా ఈ వైద్యాలు చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. నమస్కారం.